ఎందుకన్నా? నా పాప మీకు ఏం అన్యాయం చేసింది? ఏం తాగించారన్నా? అసలు ఇదంతా మీకు ఎవరు చెప్పారా చేయమని? మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. రేయ్, ఇక మన పని అయిపోయింది, వెళ్దాం పదండి. అక్క, రే, ఎవరు మీరంతా? అక్క, అక్క, నేను వచ్చేసానక్క. నీకేం కాదక్క. అక్క, అక్క, ఏమైందక్క? అక్క, ఏమైందక్క నీకు? అక్క, అక్క, రే, రే, మా అక్కనేం చేశారా? ఎవర్రా? అసలు ఏం కావాలరా మీకు? రేయ్, ముందు దీని సంగతి చూడండి రా. మా అక్కనేం చేశా? వదిలేయండిరా తనని. రే, రే, వదలరా. అక్క, అక్క, రే, మేము మీకేం అన్యాయం చేసావురా? అక్క, అక్క, లోకేశ్వరి, నువ్వు ఇప్పుడు ఫైట్ చేయాలి. ఫైట్ చేయకపోతే నా పాపని కాపాడలేము. మనం ఇక్కడి నుంచి బయట పడలేం లోకేశ్వరి. లోకి కాపాడు. వని గుద్దు గుద్దు. పోరా. ఏంట్రా? పోరా. పోతావా? వీళ్ళలాగా చేస్తావా? పోరా, పోరా. అక్క, లోకేశ్వరి, అక్క, నీకేం కాదక్క. లోకేశ్వరి, అక్క, నీకేం కాదక్క. లోకేశ్వరి, నేను చచ్చిపోయిన పర్వాలేదు. లోకి, నా బిడ్డ బ్రతకాలి. లోకి, కాపాడు. అక్క, అలా అనకక్క. ఏమైందక్క? నా బిడ్డని చంపడానికి ఏదో మందు తాగించేసి. అక్క, ఏంట
ఏంటక్క నువ్వు మాట్లాడేది? నా బిడ్డని కాపాడలోకి. అక్క 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 నీ బిడ్డకి ఏం కాదక్క, నేనున్నానక్క. నీ కోసం, నీ బిడ్డ కోసం నా ప్రాణాలనే ఇస్తానక్క. కాస్త ఓపిక పట్టక్క. అక్క అక్క హాస్పిటల్కి వెళ్దాం లే అక్క. అక్క కాస్త ఓర్చుకో. వచ్చేసింది అక్క, వచ్చేసింది. అన్న అన్న తొందరగా పోనీ అన్న. అక్క కొంచెం ఓర్చుకో అక్క, పాపకేం కాదు. అక్క వచ్చేసాం అన్న, తొందరగా పోనీ అన్న. డాక్టర్ డాక్టర్ అక్క రా అక్క రా, జాగ్రత్త. డాక్టర్ డాక్టర్ జాగ్రత్త అక్క. అయ్యో అక్క. అక్క నీకేం కాదక్క. ఏం జరిగిందమ్మా? మా అక్క కడుపుతో ఉంది. దుర్మార్గులు ఎవరో తన కడుపులో ఉన్న బిడ్డను చంపేద్దామని ఏదో మందు తాగించేశారు డాక్టర్. సరే మేము చూసుకుంటాం. నర్స్ అర్జెంటుగా లోపలికి తీసుకెళ్ళండి. అక్క నర్స్ వెళ్ళి ట్రీట్మెంట్ అరేంజ్ చేయి. మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్. లేమ్మా. డాక్టర్ ఎలాగైనా మా అక్కని, తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడండి డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఓకే ఓకే మేము చూసుకుంటాం. వెయిట్ చేయండి ప్లీజ్. గుణమా 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 గుణమా. నీలివ్వు.
గుండమ్మా గుండమ్మా భగవంతుడా, మా అక్క నా కోసం ఇంతకాలం ఎంతో కష్టపడింది. తీరా తను నాకు అక్క అని తెలిసేసరికి తనకి ఇంత కష్టం వచ్చింది. కావాలంటే నా ప్రాణాలు తీసుకో. మా అక్కని, తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడు. ఇంజెక్షన్ త్వరగా తీసుకురా. గుండమ్మా గుండమ్మా కొంచెం కేర్ఫుల్ గా చూసుకో. ఓకే, ఓకేనా? డాక్టర్. వైషు, ఈ రౌడీ వర్ణంలో ఇంకా ఫోన్ కూడా చేయలేదేంటి? ఎందుకే వాళ్ళు అసలు చెప్పిన పని చేశారా లేదా? ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన పని పూర్తి చేసే ఉంటారు మమ్మీ. ఆగు, మనమే ఫోన్ చేద్దాం. మేడం రేయ్, ఏమైంది? మేడం మీరు చెప్పినట్టే ఆ గుండమ్మకి లిక్విడ్ తాగిచ్చాం మేడం. రియలీ? ఆ గుండమ్మతో లిక్విడ్ తాగించేశారా? మేడం కాకపోతే చిన్న మిస్టేక్ జరిగింది మేడం. మిస్టేకా? ఏంటది? గుండమ్మకి ఆ లిక్విడ్ తాగిచ్చేసాం కానీ కరెక్ట్గా అదే టైంకి సన్నగా ఉన్న ఒక అమ్మాయి వచ్చింది మేడం. వచ్చి మమ్మల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కొట్టేసింది మేడం. ఆ గుండమ్మని విడిపించుకుని తీసుకెళ్ళింది మేడం. అమ్మాయా? అమ్మాయి ఎవరు? తెలీదు, కానీ గుండమ్మని అక్క అని పిలుస్తుంది. ఆవిడ తన చెల్లెలంట. చెల్లెలా? ఒకవేళ లోకి ఏమో. రే, దానికి గానీ ఇదంతా చేయించింది నేనే అని చెప్పేశారా ఏంటి? లేదు మేడం, లిక్విడ్ తాగించాం కదా, తన అక్కని కాపాడుకునే ప్రయత్నంలో మమ్మల్ని కొట్టి తరిమేసింది. ఆ వివరాలేమీ అడగలేదు మేడం, మేం పారిపోయి వచ్చేసాం. సరే, మీరు కొంతకాలం సిటీలో కనపడకుండా ఉండండి. అలాగే మేడం. అసలు ఈ రౌడీలు చెప్తుంది నిజమే అంటావా? ఆ గుండమ్మకి ఆ లిక్విడ్ తాగించేశారు కాబట్టి ఆ టెన్షన్లో ఉన్న లోకేశ్వరి తనని ఎలాగైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆరాలు తీసే అవకాశం ఉండదు మమ్మీ. వీళ్ళు చెప్తున్నది నిజమే. లిక్విడ్ పూర్తిగా తాగేసింది కాబట్టి లోకేశ్వరి కాదు,
ఇక భగవంతుడు కూడా గుండమ్మ బిడ్డని కాపాడలేడు. కొంచెం కేర్ఫుల్ గా చూసుకో. ఓకే ఓకేనా? డాక్టర్. డాక్టర్ డాక్టర్ మా అక్కకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ. మీ అక్క తాగిన మెడిసిన్ మొత్తం కక్కించేశాం. నౌ షీ ఈజ్ సేఫ్. మరి మరి పాప? అదృష్టవశాత్తు కడుపులో ఉన్న బిడ్డకి ఆ మెడిసిన్ వల్ల ఏ ఎఫెక్ట్ తగలేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మా అక్కతో మాట్లాడొచ్చా? తను కాసేపట్లో స్పృహలోకి వస్తుంది, అప్పుడు వెళ్ళండి. అది ఎవరనుకుంటున్నావే? నీ తోడ పుట్టిన అక్క. అమ్మా ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను అమ్మ అని పిలిచానా? ఎందుకో నిన్ను పెద్దమ్మ అని పిలవడం కంటే అమ్మ అని పిలిస్తేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది.